గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఏపీ వార్తా విశేషాలు కనుక చూసినట్టయితే ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందు ఈనాడు అమరావతికి జై అంటూ ప్రధాన వార్తను ఈనాడు ప్రచురించింది. ఇందులో బిల్లుపై దాదాపు నిన్న 2 గంటల పాటు చర్చ జరిగింది. ఏపీ రాజధాని బిల్లుకు నిన్న లోక్సభ ఆమోదం తెలిపింది. 11 పార్టీల భాగస్వామ్యం, 10 పార్టీల సంపూర్ణ మద్దతు, వైసీపీ ఒక్కటే వాకౌట్. అమరావతే ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని, మూజువాణి ఓటుతో ఆమోదించిన సభ. ఇక చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేస్తూ అమరావతికి జై అని ఇచ్చారు. ఇక వైభవోపేతంగా రాములోరి కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు, తరలి వచ్చిన భక్తజనం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ అమరావతికి జై అంటూ బ్యానర్ ఐటమ్ను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ కథనాన్ని ఇచ్చారు. అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లుకు ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు 11 పార్టీల మద్దతు లభించింది. వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీల వాకౌట్. నేడు రాజ్యసభ ముందుకు బిల్లు, ఆమోదం లాంఛనమే, రాష్ట్రపతి అంగీకారంతో చట్టరూపమంటూ వార్తనిచ్చారు. లోక్సభలో దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. 18 మంది ఎంపీల ప్రసంగం, జగన్ తీరును ఎండగట్టిన సభ్యులు, మూజువాణి ఓటుతో సభ ఆమోదమంటూ వార్తనిచ్చారు. మరోవైపు ప్రజలంతా గర్వించే క్షణాలివి, మోదీ అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్, అమరావతి అజరామరం, ఒక్క ఇటుకను జగన్ తాకలేరు అంటున్న లోకేష్. ఇక అమరావతిని ఎవరూ టచ్ చేయలేరు అంటూ రాజధాని ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరు, బిల్లుకు లోక్సభ ఆమోదం ఒక చరిత్ర. ఆ 5 ఏళ్లు అమరావతిపై విధ్వంసక దాడి, శ్మశానమన్నారు, ఎడారి అన్నారు, అవమానించారు, విషం చిమ్మారు, చివరకు ప్రజల అభీష్టమే నెగ్గింది. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు వీళ్లు, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగల సమర్థులు, ఇది ఒక పార్టీ అంటే ఎవరైనా నమ్ముతారా? నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు మండిపాటు. మరోవైపు మావిగన్ అంటూ రాజధానిపై కొత్త మాట, విశాఖ వద్దనుకుంటే ప్లాన్ బి అట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో మావిగన్, అమరావతి మాత్రం ఆచరణ సాధ్యం కాదు, మేమొచ్చాక అసెంబ్లీ తీర్మానంతో మార్చేస్తాం, రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేదే లేదు, సానుకూల మీడియాతో జగన్ పలుకులు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఇక అమెజాన్పై దాడి అంటూ అన్నంత పని చేసిన ఇరాన్, అమెరికన్ టెక్ కంపెనీ లక్ష్యంగా క్షిపణులతో దాడి చేసింది. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధర పెంపు, ₹195.50 మేర పెంచిన చమురు సంస్థలు అని ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షికొద్దాం. సాక్షిలో గనక మనం చూసినట్టయితే బ్యానర్ ఐటంగా రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు, అవినీతి కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారు అంటున్నారు వైసీపీ అధినేత జగన్. 2014లో 50,000 ఎకరాల్లో అద్భుత రాజధానంటూ బాహుబలి సెట్టింగ్లు, రోడ్లు, సీవరేజ్, నీరు, విద్యుత్ కల్పనకే ఎకరానికి 2 కోట్లు అవసరమన్న చంద్రబాబు ఇప్పుడేమో మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50,000 ఎకరాలకు ఎసరు. మొత్తంగా 1,00,000 ఎకరాల్లో రోడ్లు, సీవరేజ్, నీరు, విద్యుత్ వసతుల కల్పనకే 2 లక్షల కోట్ల అవసరం. ఇక భవనాల నిర్మాణ ఖర్చు దీనికి అదనం. 7 ఏళ్లలో సీఎం చంద్రబాబు రాజధానికి ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్లే. ఈ లెక్కన రోడ్లు, సీవరేజ్, నీరు, విద్యుత్ వసతులు కల్పించడానికే దశాబ్దాలు పడుతుంది. అప్పటికి ఈ వ్యయం 2 లక్షల కోట్లు కాస్త 4 లక్షల కోట్లో 10 లక్షల కోట్లకో చేరుతుంది. అందుకే తక్కువ పెట్టుబడితో గ్రోత్ ఇంజన్గా మార్చాలనే విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నాం. మేం చెప్పిన ఆచరణాత్మక ప్రణాళిక చంద్రబాబుకు నచ్చలేదు. ఎల్లో మీడియాతో కలిసి మాపై విషం గక్కారు. ఇప్పుడు అమరావతిని అడ్డం పెట్టుకొని మీరు అవినీతికి పాల్పడుతున్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 11,000 నుంచి 14,000. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే మరి ఇన్నప్పులెందుకు? 22 నెలల్లో 3.37 లక్షల కోట్ల అప్పు. ఈ స్థితిలో 2 లక్షల కోట్లతో రాజధానిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? రాజధాని స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అసెంబ్లీలో తీర్మానం అని చెప్పేసి నిన్న వైఎస్ జగన్ మండిపడ్డటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ బ్యానర్ ఐటంగా సాక్షి ప్రచురించింది. మహా రియల్ ఎస్టేట్ కుంభకోణం అంటూ అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్ రియల్ వ్యాపారం చేస్తున్నారని లోక్సభలో నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇన్సైడర్ ట్రేడింగ్తో బాబు బినామీలు భూములు కొట్టేశారు అని చెప్పేసి ఆరోపించారు. ఆగిన ఆరోగ్యశ్రీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలను పూర్తిగా నిలిపివేసిన ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్.
మధ్యాహ్న భోజనంలో బల్లి 5 విద్యార్థినులకు అస్వస్థత. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని ఓ మున్సిపల్ పాఠశాలలో బల్లిపడ్డ మధ్యాహ్న భోజనం తిన్న 5 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు అని చెప్పేసి వార్తనిచ్చింది సాక్షి. నెక్స్ట్ తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో కథనాలు చూసినట్టయితే ప్రధాన వార్తగా ట్రంప్ గజిబిజి మాటలు అని చెప్పేసి వార్తను హైలైట్ చేస్తూ 2 నుంచి 3 వారాల్లో యుద్ధం ముగుస్తుందని తొలుత వ్యాఖ్య, హర్ముజ్ను తెరవకపోయినా దాడులు ఆపుతామని ప్రకటన, తర్వాత స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు, హర్ముజ్ను తెరవకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక, పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు. అయితే నిన్నగాక మొన్న ఏదైతే నిన్న కూడా ఒక ప్రకటన చేశారు, మొన్న ఒక ప్రకటన చేశారు, అంతకుముందు 5 రోజుల విరామం ఇస్తామన్నారు. విరామం ఇస్తే దాడులు చేసినటువంటి పరిస్థితి చూసాం. మళ్ళీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. హర్మూజ్ నుంచి నౌకలు వెళ్ళినా వెళ్ళకపోయినా మాకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏం లేదు, హర్మూజ్ తెరవకపోయినా మేము దాడులు ఆపేందుకు సిద్ధం, బట్ కొన్ని షరతులు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు హర్మూజ్ తెరవకపోయిన దాడులున్న వ్యక్తి హర్మూజ్ తెరవకపోతే ఇరాన్పై ఊరుకునేదే లేదు, బాంబుల వర్షం అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్మెంట్స్. సో ఆ విధంగా పలు ప్రస్తావనలను రిపీట్గా మార్చి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ గజిబిజి మాటలని చెప్పేసి వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక అమరావతికి జై అంటూ ఏపీ రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన విషయాన్ని ఇటు ప్రస్తావించారు. కిషన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఎంపీలు. అమరావతి బిల్లుపై చర్చలో పరస్పర విమర్శలు, విభజన హామీల అమలుపై కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలు, బీఆర్ఎస్ కాంగ్రెస్లే కారణమంటూ కిషన్ రెడ్డి ఎదురుదాడి, ఏపీ రాజధాని చట్టబద్ధతకు అందరి మద్దతు. మీ సేవా వినియోగ ఛార్జీలు 50% పెంపు, సేవలన్నింటిపై 18% జీఎస్టీ, ప్రజలు విద్యార్థులపై ఆర్థిక భారం, తక్షణమే అమల్లోకి రానున్న ప్రభుత్వ ఉత్తర్వులు. ఎల్డీఎఫ్ బీజేపీ ఒక్కటే, మోదీ విజయన్ల మధ్య అంతర్గత అవగాహన, యువతతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెసే, కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, భూభారతితో తొలి అడుగు, నేటి నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అమెజాన్పై దాడి అంటూ అన్నంత పని చేసిన ఇరాన్, అమెరికన్ టెక్ కంపెనీ లక్ష్యంగా క్షిపణులు, బహ్రెయిన్లో డేటా సెంటర్ ధ్వంసం. ఇక వాణిజ్య సిలిండర్పై మళ్లీ బాదుడు, ₹195.50 పెంచిన చమురు సంస్థలు, 2320కి చేరనున్న కమర్షియల్ సిలిండర్ ధర. ప్రీమియం పెట్రోల్పై లీటరుకు ₹11 వడ్డెన, ప్రీమియం డీజిల్ మీద లీటరుకు ₹50. పెరిగిన విమాన ఇంధన ధరలు, విమానయానం ప్రియం కాబోతుంది. మీ సేవా ఛార్జీల భారీ పెంపు అంటూ వార్తను కూడా పైన టాప్లోనే మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొలువుకు కోతే అంటూ కొత్త నైపుణ్యాలు లేకుంటే ఇంటికే, ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే 1000 మంది ఉద్యోగులను తొలగించిన బడా సంస్థలు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఖర్చుల నియంత్రణ, వ్యూహాత్మక మార్పుల వైపు వాటి దృష్టి. సాఫ్ట్వేర్ రంగంలో కోతల పరంపర మన యువతపై ఎక్కువ ప్రభావం పడుతోందని వార్త ఇచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ ముఖ్య నేత మహామేత అంటూ పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం అంటూ ఔటర్ను ఆనుకొని ఉన్న 17 ఎకరాలు బంధువుకు కేటాయింపు, కిలోమీటర్ నిబంధనను తుంగలో తొక్కిన సర్కార్, క్రషర్ ఏర్పాటుకు జెట్ స్పీడులో ప్రత్యేక అనుమతులు, అక్కడే మెటీరియల్ కొనేలా రియల్ సంస్థలకు ఆదేశాలు. మరోవైపు బస్తీపై జబర్దస్తీ అంటూ 1000 కోట్ల భూమిపై కాంగ్రెస్ సర్కార్ కన్ను, రాజేంద్రనగర్ పరిధి హనుమాన్ నగర్ను అమ్మే ప్లాన్, ప్రైమ్ ఏరియాగా మారడంతో స్వాధీనానికి పన్నాగం, కాలనీలు ఖాళీ చేయించి రియల్ దందాకు కుట్రలు, 50 ఏళ్లుగా ఉంటున్న పేదలు వెళ్లిపోవాలని నోటీసులు, బస్తీలో 600 కుటుంబాలు, పక్కనే ఖరీదైన విల్లాలు, 2007లో 170 ఇండ్లకు పట్టాలిచ్చిన నాటి మంత్రి, జీవో 58-59 కింద పట్టాలిచ్చేందుకు బీఆర్ఎస్ కృషి, ఇప్పుడు పేదలను రోడ్డున పడే చూస్తున్న కాంగ్రెస్ అంటూ పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం అని చెప్పేసి ముఖ్య నేత మహామేత అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.